ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్. సింహ సంక్రమణ కాలం. సూర్యభగవానుడు సంవత్సరం తర్వాత తన సొంత రాశి అయిన సింహరాశిలో ప్రవేశంతో సింహ సంక్రమణం అనేది ప్రారంభమవుతుంది. ఆగస్టు 16వ తారీఖున నుండి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు కూడా సూర్యభగవానుడు సింహరాశిలో ఉండటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఫలితం ఉండబోతుంది. ఆగస్టు 16వ తారీఖు శుక్రవారం రాత్రి 7:44 నుండి మఖా నక్షత్రం ప్రథమ పాదంలో సూర్యభగవానుడు ప్రవేశంతో సింహ సంక్రమణం ప్రారంభమవుతుంది. మళ్ళీ తిరిగి సెప్టెంబర్ 16వ తారీఖు సోమవారం రాత్రి 7:42 ఉత్తరా నక్షత్ర రెండో పాద ప్రవేశంతో సింహ సంక్రమణం అనేది పూర్తి అవుతుంది. అంటే ఆగస్టు 16వ తారీఖు నుంచి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు కూడా సూర్యభగవానుడు సింహరాశిలో సంచారం చేస్తుంటాడు. సహజంగా సూర్యభగవానుడు 3, 6, 10, 11 స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం చెప్పబడింది. అంటే షట్ 3 దశస్థో భాను అంటారు. అంటే 3, 6, 10, 11 స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడు. సూర్యభగవానుడు రాజకీయము, కీర్తి, కోపము, ఆవేశము, ఆరోగ్యము, ఉద్యోగము, నేత్ర సంబంధమైన వ్యాధులు, పితృకారకుడు సూర్యభగవానుడు, శరీర సౌఖ్యము, శిరోవ్యాధులు, ఉష్ణము, మనోవిచారము, రాజభయము, అదృష్టము, అపజయాలన్నింటినీ కూడా కలగచేసేవాడే సూర్యుడు. అంటే మెడికల్ సంబంధించిన విషయాల్లో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ప్రమాదాలు కానీ ఇవన్నీ కూడా తెలియచేసేవాడు గ్రహము. గ్రహాలకు రారాజు సూర్యభగవానుడు. అంటే అదృష్టాన్ని తీసుకొచ్చే గ్రహం కూడా సూర్యభగవానుడే. అందువల్లే పాత రోజుల్లో మన అస్తాముద్రికం చూసేటప్పుడు సన్లైన్ ఉంది అని ఆలోచన చేస్తుంది. అంటే సూర్యరేఖ అదృష్టాన్ని ఇచ్చేవాడు ఎవరు అంటే సూర్యుడు. అంటే ఉద్యోగ భద్రత, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావటం ఇవన్నీ కూడా మనకు సూర్యభగవానుడు వల్లనే అవుతుంది. ఈ సూర్యభగవానుడు అన్ని రాశులకి ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. కన్యారాశి వాళ్ళకి వ్యయంలో రవి యొక్క సంచారం వల్ల సంతోషంగా ఉంటారు. వీళ్ళు మంచి ఆదాయాన్ని, ఉద్యోగంలో పురోగాభివృద్ధి సాధించడం, ఆకస్మికంగా ధనలాభం, మొండి బాకీలు వసూలు కావటం, ఈ సమయంలో పిల్లలు కూడా చదువు పట్ల సానుకూలత ఉండటం, దాని తర్వాత సంతోషకరమైన ఫలితాలు, సంతానం ద్వారా శుభవార్తలు, వివాహాది శుభకార్యక్రమాల్లో పాల్గొనటమే కాదు, వివాహాది శుభకార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొనటమే కాకుండా వేరే వాళ్ళని కూడా పాల్గొనేటట్టు చేయటం, ఆ వివాహ శుభకార్యక్రమం వాళ్ళ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ సంబంధాలు అక్కడక్కడే చూసుకునే అవకాశాలు, ఆ బంధువుల్లో ఎవరొకళ్ళు మిత్రులు ఉంటారు కదా, మా అమ్మాయిని ఇస్తాం మా అబ్బాయిని ఇస్తాం అనేది మాట్లాడుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మంచి సంపన్నమైన కుటుంబము, మంచి పరోపకారము, మంచి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ ఇంటికి వస్తుంది. వివాహ ప్రయత్నాలు వీళ్ళకి సఫలీకృతం అవుతాయి. ఉష్ణ సంబంధమైన వ్యాధుల విషయంలో స్థానచలనం జరగటము, తరచూ ప్రయాణాలు, ఆప్త బంధువులకి రోగాలు. అంటే ఎవరైతే మన బంధువులు ఉంటారో వాళ్ళకి ఏదో కొంత సీరియస్గా ఉండటం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, సమీప బంధువు కొంత నష్టం జరగటం, మీకు ఉష్ణం అనేది బాగా శరీరంలో పెరగటం, ఉష్ణ సంబంధమైన వ్యాధులు వస్తాయి. ఉష్ణ సంబంధమైన వ్యాధులు రాకుండా వీళ్ళు చక్కగా మనం మజ్జిగ వాడటం, ఆయుర్వేదం చెప్తుంది మనం మజ్జిగ వాడాలి. అలానే ఏదైతే మనకు అనారోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. మానసికంగా ఆందోళనకు గురి కావద్దండి. జీవితంలో డబ్బు అనేది అవసరం, డబ్బు సంపాదించాలి, ధనం మూలం మితం జరుగుతున్నారు. కానీ డబ్బు సంపాదించడానికి ఆరాటం పోరాటం అవసరమే. కానీ కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వాలి. 1 రోజు 2 రోజులు కొంత రెస్ట్ తీసుకోవాలి మీరు. అలానే పిల్లల చదువు పట్ల కూడా కొంత శ్రద్ధ చూపించండి. పిల్లల గురించి బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి సంతానం ద్వారా శుభవార్తలు కలిగే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్న వ్యక్తులు కానీ, ఇంట్లో స్విచ్ బోర్డులు కానీ, కరెంటు విషయంలో కొంత భద్రత అవసరం. ఉద్యోగపరంగా ప్రమోషన్లు వస్తాయి, నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు,
వ్యాపారంలో బాగా పెట్టుబడులు కలిసి వచ్చే అవకాశం ఉండటం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే అన్నదమ్ముల మధ్యలో కూడా వివాదాలు తొలగిపోతాయి. తొలగిపోయి కోర్టు ద్వారా కొన్ని సమస్యల పరిష్కారం జరగటం, దాంతోపాటు న్యాయపరమైన చిక్కులన్నీ కూడా విడిపోతాయి. అంటే న్యాయపరమైన చిక్కులన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా విడిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే స్త్రీలకు వచ్చేటప్పుడు నూతన ఆలోచనలు, కొంత మానసికంగా ఆందోళన, ప్రతి విషయంలో కూడా ముందుకు వెళ్ళాలనే ఆసక్తి చూపిస్తుంటారు. మంచిదే, ఆసక్తి చూపించడం మంచిదేగా. అంటే జీవితంలో మనం బాగుపడాలనంటే ఏంటి, శ్రద్ధ పెట్టాలి. లైఫ్ని ఎలాగా మనం ఒక ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి, ఒక డిజైన్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. అంటే జీవితంలో నేను ఇది సాధించాలి, నాదొక యాంబిషన్, ఒక గోల్ ఉంటుంది. నేను సాధించాలంటే ఏంది, ఒక జీవితాన్ని ఒక డిజైన్ చేసుకోవాలి. మనం డిజైన్ చేసుకోకుండా ప్రతిదీ కూడా ఆనందం పొందాలి, కానీ మనం చేసే లోపాన్ని కూడా మనం సవరణ చేసుకుని ముందుకు వెళ్ళాలి. ప్రతి వాళ్ళు లోపాలని సర్దుబాటు చేసుకోరు. అదే 50% వాళ్ళ యొక్క జాతకంలో దోషం. మన లోపాన్ని మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా 100% మనకు రిజల్ట్స్ వస్తాయి. ఏముంది అని గురువుగారు, నాయకంటి గారు చెప్పారు, మా గురించి నెగిటివ్ చెప్పారు, పాజిటివ్ చెప్పారు ఆలోచించలేదు. నెగిటివ్ చెప్పినా కూడా దానిలో అంతరార్థాన్ని గమనించండి. అంతరార్థాన్ని గమనించి దాన్ని ఎలా మనం తిప్పుకోవాలనేదే పాయింట్. ఒక నెగిటివ్ను మనం తిప్పుకోవటం ఎలా? మనకి భగవంతుడు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం ఎందుకు ఇచ్చాడు? ఏదైతే దోషం కలుగుతుందో ఆ దోషాన్ని మీరు తిప్పుకొని ముందుకు వెళ్ళండి. జీవితం ఆరోగ్యం బాగలేదు, కొంత శ్రద్ధ పెట్టండి. ఏమేమి బాడీలో ఏదైతే బాగలేదో, ఇక్కడ ఏదైతే మనం శరీరంలో ఒక బాడీలో ఏదైతే ఆర్గాన్స్ ఉంటాయో ఆ ఆర్గాన్స్ అనేవి కరెక్ట్గా లేవో, ఆ ఆర్గాన్స్ సంబంధించిన మెడిసిన్స్ ఉంటాయి. బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, ఆస్తమా ఉంటుంది, కిడ్నీ సంబంధించిన డిసీజెస్ ఉంటాయి. వాటిని ఎలాగ మనం ఓవర్కమ్ చేయాలనేదే థింక్ చేయండి మీరు. అప్పుడు మనం బాగుపడినట్టు. ఉద్యోగపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, పిల్లల పరంగా కానీ, ఏదైనా సరే నెగిటివ్లోంచి పాజిటివ్ రావాలని ఎప్పుడు నేను పదే రిపీట్గా చెప్తున్నాను. ఈ విషయాన్ని గమనించండి. నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. ఈ రాశివారు ముఖ్యంగా ప్రధానంగా మనకి ఈ నెలలో 4 ఆదివారాలు వస్తాయి. సూర్యభగవానుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే శ్రీ ఆదిత్య స్తోత్ర పారాయణం చేయాలి. అంటే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది. ఇది మొదటి ఆదివారం రోజు చేయాలి. సూర్యుడు ఉదయించిన తర్వాతే చేయాలి. చాలామంది కూడా ప్రాతకాలం చేస్తూ ఉంటారు. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో కానీ సాయంకాలం వేళ కానీ చేస్తుంటారు. అలా చేయకూడదు. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాన్ని ఎప్పుడు కూడా సూర్యుడు ఉదయించిన తర్వాత, సూర్యుడు అప్పుడు లేలేత కిరణాలతో ఉంటాడు కాబట్టి సూర్యుడికి అర్ఘ్యం విడవటం కానీ, అలానే ఆదిత్య స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది. ఈ రాశి వాళ్ళు మొట్టమొదటి వారంలో ఆదివారం రోజున ఈ స్తోత్ర పారాయణం చేయాలి. రెండో ఆదివారం చక్కగా ఏం చేయాలి అని అంటే సూర్య గాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి. ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఒకవేళ అది కుదరలేదనుకోండి, ఆదిత్యాయ విద్మహే సహస్రమూర్తాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అంటే ఈ 2 మంత్రాలను చదువుకోవాలి. ఓం ప్రభాకరాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కానీ, ఓం దివాకరాయ విద్మహే ప్రభాకరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు. అంటే ఈ 4 మంత్రాల్లో 4 మంత్రాలు చదవచ్చు, లేకపోతే 4 మంత్రాలు ఒక మంత్రం అన్నా ఒక 21 టైమ్స్ కానీ, 27 కానీ, 54 కానీ, 108 కానీ చదువుకోవాలి. ఇది రెండో ఆదివారం సూర్యగాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి. అంటే ప్రతిరోజు కూడా అర్ఘ్యం అయితే విడవాలి, ప్రతి ఆదివారం రోజున కూడా. మూడో ఆదివారం వచ్చేటప్పటికల్లా మనకి గోధుమ పిండి ఏదైతే బెల్లాన్ని కలిపి ప్రమిదలుగా తయారు చేయాలి. అంటే గోధుమ పిండి అయినా తయారు చేసుకోవచ్చు, లేదా గోధుమ పిండిలో బెల్లాన్ని కలిపి చక్కగా 2 ప్రమిదలు చేసి దానిలో ఆవు నెయ్యి వేసి ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. దీపారాధన చేసి ఎక్కడ చేయాలి? గుళ్ళో అయినా దీపారాధన చేసుకోవచ్చు. అలా తయారు చేసి మన ఇంట్లో అయినా సరే సూర్యుడు ఉదయించిన తర్వాత అలా దీపారాధన చేయటం చాలా మంచిది. అంటే ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి. చాలామంది కూడా మిగతా ఆయిల్స్ వాడుతున్నారు, కానీ ఆవు నెయ్యి కంటే కూడా శ్రేష్టమైనది ఎప్పుడూ కాదు నిజం చెప్పాలంటే. పురాతన కాలంలో సాంప్రదాయం అంతా కూడా నిజం చెప్పాలంటే, ఇప్పుడు రకరకాల
నూనెలు వచ్చినాయి కానీ ఆవు నెయ్యికున్న ప్రాధాన్యత దాని యొక్క శ్రేష్టం అనేది ఏది ఉండదు. కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. 4వ ఆదివారం వచ్చేటప్పటికల్లా చక్కగా మీరు గోధుమల్ని దానం చేయండి ఒక బ్రాహ్మడికి. ఒకవేళ అది కుదరలేదనుకోండి, గోధుమలు నానబెట్టి ఆవుకు పెట్టండి. ఇది మీరు చేయాల్సింది విషయం. ఇంకా విశేషంగా మీరు చేయదలుచుకున్నారనుకోండి, గోధుమ రవ్వతోటి ఏదన్నా సరే ప్రసాదం చేసి ఒక దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇవ్వండి. ఇస్తే వారు ఏం చేస్తారంటే చక్కగా అందరికీ కూడా గోధుమ రవ్వతో నైవేద్యాన్ని భక్తులందరికీ కూడా పంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా పంచుతారు. కాబట్టి తప్పకుండా మీరు గోధుమ రవ్వతో శుచిగా శుభ్రంగా ఇంటిలో శుభ్రంగా స్నానం చేసి ప్రసాదాన్ని దానిలో జీడిపప్పు అలానే ద్రాక్ష అంటే కొంత సువాసనలు వెదజల్లేటట్టుగా చేసుకొని చక్కగా ప్రసాదాన్ని చేసుకొని చక్కగా ఒక ఇత్తడి గిన్నెలో చేసుకొని చక్కగా స్టీల్ గిన్నె కాకుండా చేసుకున్న తర్వాత అది దేవాలయంలోకి వెళ్ళి ఇవ్వండి. ప్రధాన అర్చకులు గారు ఉంటారు కదా, వారికి ఇచ్చేస్తే వారు నైవేద్యం పెడతారు. అది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అయినా, శివాలయంలో అయినా, ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడైనా సరే, అమ్మవారి టెంపుల్లో అయినా సరే, గణపతి దేవాలయంలో అయినా సరే, ఇలా పెట్టిన తర్వాత వాళ్ళు ఏదైతే ధూపదీప నైవేద్యాలు చేసేటప్పుడు చక్కగా ప్రసాదం పెట్టిన తర్వాత అక్కడ ఆయన హారతి ఇచ్చిన తర్వాత ఆ ప్రసాదాన్ని అందరికి కూడా వితరణ చేస్తుంటారు, అందరికి కూడా పంచిపెడుతుంటారు. దానివల్ల కూడా మనకి ఏదైతే కష్ట నష్టాలు కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగ భద్రత కానీ, ఉద్యోగం కానీ, అపజయాలు కానీ, నిరుద్యోగులు కరెక్ట్గా ఆశించినంత ఉద్యోగాలు రాకపోవటం, శత్రువుల వల్ల భయము, సమస్త దోషాలు సర్వకార్య సిద్ధి జరగాలంటే, ఇష్టకామ్య సిద్ధి అంతా కూడా జరగాలంటే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పిన పరిహారం అనేది చేయండి. సూర్యుడి యొక్క అనుకూలత అనేది బాగా ఉంటుంది. మీరు అపజయం లేకుండా జీవితంలో భగవంతుడి యొక్క అంటే సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం అనేది ప్రసాదం అంటే ఏదైతే మనకి వారి యొక్క అనుగ్రహం సాధించాలంటే ఏమిటి, కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారం చేసుకోవటం వల్ల మనకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.